ఫ్రెండ్స్ టెక్నోస్ 1904 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 7, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి బ్లూంబర్గ్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఐఫోన్ SE4 లేకపోతే ఐఫోన్ 16 అయినా రావచ్చు. ఇది ఈ ఫోన్ నెక్స్ట్ వీకే లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. బ్లూంబర్గ్ పెద్ద సంస్థ, సో వీళ్ళు చెప్తున్నారంటే మేబీ రావచ్చు నెక్స్ట్ వీక్. వీళ్ళు చెప్తున్నది ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 11 అని చెప్తున్నారు, ట్యూస్డే రోజు. లేకపోతే 10వ తారీఖు అయినా రావచ్చు, 10-11 ఎప్పుడైనా రావచ్చు, మండే ట్యూస్డేలో. వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఈ ఫోన్ ఐఫోన్ SE4 చూసుకుంటే మీకు చిన్న సైజ్ ఫోన్. ఇది చూడడానికి ఐఫోన్ 14 డిజైన్లో ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. A18 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. చిన్న ఫోన్, కాంపాక్ట్ ఫోన్. ఒక 50 నుంచి 60 వేల మధ్యలో ఏమన్నా ప్రైస్ పెడతారేమో దీన్ని. యాపిల్ కాబట్టి మనం తక్కువ రేట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము దీన్ని. నేను అనుకుంటుంది ఒక 50,000 దగ్గర పెడతారేమో అనిపిస్తుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలని నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. అసలు నెక్స్ట్ వీక్ వస్తారో కూడా అప్పుడే తెలుస్తాం మనకి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V50 అఫీషియల్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 17వ తారీఖు వివో నుంచి V50 ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది సేమ్ మీకు V40 స్పెక్స్తోనే వస్తుంది. కొన్ని చేంజెస్ అయితే చేశారు. బ్యాటరీ కెపాసిటీ పెంచడం, ఇప్పుడు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ 7th Gen ప్రాసెసర్తోనే వస్తుంది. కాకపోతే కొన్ని కెమెరాలో కానివ్వండి, ఇవన్నీ కొన్ని ఫీచర్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు దీనిలో. అండ్ ఈ ఫోన్ ఫిబ్రవరి 17వ తారీఖు అయితే రాబోతుంది. దీని నెక్స్ట్ రోజు ఫిబ్రవరి 18వ తారీఖు రియల్మీ నుంచి రియల్మీ P3 Pro అని చెప్పేసి ఒక ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది 7th Gen ప్రాసెసర్తో వస్తుంది. దీన్ని కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మీకు టీచ్ చేస్తూ ఉన్నారు. ఈ BGMI సర్టిఫైడ్ అని చెప్పేసి. BGMI సర్టిఫైడ్ అంటే వీళ్ళు BGMI ఇప్పుడు ప్రజెంట్ BGS జరుగుతుంది కదా, దాని అఫీషియల్ పార్ట్నర్ వీళ్ళు. సో అంతేగాని ఈ ఫోన్ సర్టిఫికేషన్ అంటే మీరు డైరెక్ట్ ఫోన్ కంప్లీట్ BGMI ఆడడానికి తయారు చేస్తారని ఫీలింగ్లోకి అయితే వెళ్ళొద్దు. ఈ 7th Gen ప్రాసెసర్తో వస్తుంది. 7th Gen ప్రాసెసర్ మనం చాలా ఫోన్స్ చూసాం. అండ్ ఈ ఫోన్ అరౌండ్ ఒక 20,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టవచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F06 కూడా లాంచ్ చేస్తుంది. ఇది 10,000 రూపాయల 5G ఫోన్. వీళ్ళు ప్రైస్ కూడా టీచ్ చేస్తున్నారు. 9 అని ఇంటూలు పెట్టారు, అంటే 10,000 రూపాయల లోపే వస్తుంది. అండ్ ఇది కూడా ఈ మంతే రావచ్చు, సామ్సంగ్ F06. ఇది బడ్జెట్ 5G ఫోన్ సామ్సంగ్ నుంచి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 12కి వీళ్ళు అప్డేట్స్ అయితే పెంచారు. నార్మల్గా ఇది లాంచ్ అయినప్పుడు 3+4 అప్డేట్స్, 3 years స్టాండర్డ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్పారు కదా. ఇప్పుడు దాన్ని 4+5 చేశారు. 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అంటే 2027 వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఐక్యూ 12 ఒకవేళ మీరు కొంటే అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి జొమాటో నుంచి జొమాటో ఇప్పుడు నార్మల్గా చూసుకున్నా కానీ పేరు మార్చేశారు. ఎటర్నల్స్ అని చెప్పేసి పెట్టారు. ఎటర్నల్ అంటే లైక్ మీరు మెటా చూసారు కదా, మెటాలో మనకి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ కలిపి మెటాని ఎలా పెట్టుకున్నారో అట్లా ఇప్పుడు జొమాటో కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయింది, ఎటర్నల్ అని చెప్పేసి. ఎటర్నల్ అంటే అంతం లేదు అన్నట్లుగా అనమాట మీనింగ్. ఇప్పుడు దీనిలోకి జొమాటో వచ్చేసిద్ది, బ్లింకిట్ కానివ్వండి, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్, ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ గ్రూప్ కిందకైతే వచ్చేస్తే ఫ్యూచర్లో ఏదైనా కొత్తది స్టార్ట్ చేసినా కానీ గ్రూప్ కింద ఫామ్ అవుతాయి. సో వీటన్నిటికీ హెడ్ ఎటర్నల్. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏజియోకి వెళ్తే మీకు ఫుట్వేర్ ఉంటాయి కదా, రెడ్ టేప్ కానివ్వండి, రీబాక్, పొద్దునైతే అడిడాస్, నైకీ, స్కెచర్స్, ఇట్లా మంచి మంచి బ్రాండ్స్లో కూడా అప్ టు 80% డిస్కౌంట్ అయితే నడిచింది ఫుట్వేర్ మీద. ప్రజెంట్ అయితే రెడ్ టేప్, రీబాక్ ఇట్లాంటి వాటిలో అయితే 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఏజియోకి వెళ్ళిన, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. బ్రాండ్ వైజ్ మీకు లింక్స్ అయితే కనిపిస్తాయి. మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళినా కానీ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ గూగుల్ నుంచి గూగుల్ ఫొటోస్లో ఇన్విజిబుల్ వాటర్ మార్క్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది మనకు కనిపించదు, ఓన్లీ AI మాత్రం దీన్ని డిటెక్ట్ చేయగలదు. నార్మల్ గూగుల్ ఫొటోస్లో మీరు ఏదైనా ఎడిటింగ్ చేశారనుకోండి, AI టూల్స్ యూజ్ చేశారనుకోండి, సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఇది AI యూజ్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ మీరు దాన్ని AI సహాయంతో లైక్ సర్కిల్ టు సెర్చ్ చేసి ఆ ఇమేజ్ని మీరు సెర్చ్ చేయడం ఇట్లాంటివి చేశారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మేడ్ విత్ గూగుల్ AI అని. ఇది ఓన్లీ AI మాత్రమే డిటెక్ట్ చేయగలదు. మీరు నార్మల్గా ఫోటో ఎడిట్ చేసిన తర్వాత వాటర్ మార్క్ అయితే మీకు ఎక్కడ కనిపించదు, అందుకే దీన్ని ఇన్విజిబుల్ వాటర్ మార్క్ అంటున్నారు. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా 2023లో మెటా గ్లాసెస్ తీసుకొని వచ్చారు. అవి చాలా పాపులర్ అవుతాయని. ఇప్పుడు 2025లో వీళ్ళు ఒక 6 AR వేరబుల్స్ తీసుకొస్తా అంటున్నారు. వేరబుల్స్ అంటే అవి వాచెస్ అయినా ఉండొచ్చు, లేకపోతే గ్లాసెస్ అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ప్రజెంట్ అయితే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఓరియాన్ అని చెప్పేసి ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి లైక్ యాపిల్ విజన్ ప్రో లాగా డిస్ప్లే ప్రొజెక్ట్ చేస్తుంది. సో మనం చూడొచ్చు, కంటెంట్ చూడొచ్చు, మనం ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఏదైతే గ్లాసెస్ మనం పెట్టుకుంటామో గ్లాసెస్లోనే ఒక డిస్ప్లే లాగా మనకు కనిపించే విధంగా కూడా వర్క్ చేస్తున్నారు. ఇట్లా ప్రజెంట్ అయితే 2 ప్రాజెక్ట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా 4 ఏంటో తెలియదు. వీళ్ళు వేరబుల్స్ అంటే ఏదైనా ఏంటో చెప్పా కదా, గ్లాసెస్ అయినా కానీ వాచెస్ అయినా కానీ ఎలా అయినా తీసుకురావచ్చు. చూద్దాం మరి ఏం తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి లాయల్ అని చెప్పేసి శాన్ ఫ్రాన్సిస్కో చెందిన కంపెనీ ఇది బయోటెక్ కంపెనీ. వీళ్ళు ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తున్నారు.
మెడిసిన్ అనమాట. ఇది డైలీ మన డాగ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అప్రూవ్ అయితే, ప్రజెంట్ అయితే దీని అప్రూవల్ స్టేజ్లో అయితే ఉంది. వీళ్ళు అప్రూవ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు వీటిని ఒక 1000 డాగ్స్ మీద కూడా టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డాగ్ యొక్క లైఫ్ స్పాన్ పెంచడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ మనకు 10 సంవత్సరాలు బతుకుతుంది అనుకోండి, దాన్ని ఒక 4 సంవత్సరాలు ఇంకా పెంచడం, దాని లైఫ్ స్పాన్ ఒక 14 సంవత్సరాల వరకు దాని లైఫ్ స్పాన్ పెంచేలా చేయడం. దీనికోసం వీళ్ళు ఈ ట్యాబ్లెట్ తయారు చేసినట్టు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా మీ డాగ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే డైలీ మీరు దీన్ని సప్లిమెంట్ లాగా ఇస్తే అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. సో ప్రజెంట్ అయితే ఇది మొత్తం అప్రూవల్స్కి వెళ్ళాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇవన్నీ అయ్యి వచ్చేసరికి మార్కెట్లోకి చాలా టైం అయితే పడుతుంది. కాకపోతే ఇది కొత్త స్టార్టప్ కంపెనీ. వీలైతే ప్రజెంట్ మేము టెస్ట్ కూడా చేసాం, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక 1000 డాగ్స్ మీద టెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అంటే ఏజ్డ్ డాగ్స్ ఉంటాయి కదా, లైక్ చనిపోయే ముందు లైక్ 9 years ఆ ఏజ్ డాగ్స్ మీద వీళ్ళు టెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. చూడాలి మరి. ఇది ప్రజెంట్ అయితే US FDA దగ్గర అయితే ఉంది ప్రాజెక్ట్. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు వీళ్ళు. వీళ్ళ అప్రూవల్కి అయితే వెళ్ళింది. వీళ్ళు అప్రూవ్ చేస్తే తర్వాత ఇంకా చాలా అప్రూవల్స్ అయితే ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతే ఇది మార్కెట్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే పండు అడుగుతున్నారు, గివేవేస్ ఇవ్వడం లేదు, కంపెనీ నుండి గివేవే ఫోన్స్ రావడం లేదా, మీకు బడ్జెట్ ల్యాక్ ఇవ్వడం లేదా అడుగుతున్నారు. నార్మల్గా అయితే ఇంతకుముందు గివేవేస్ చాలా వచ్చాయి, కంపెనీస్ నుంచి వచ్చాయి. ప్రజెంట్ ఒక రూల్ అయితే వచ్చింది, TDS రూల్ అని చెప్పేసి 10% TDS రూల్ ఒకటి ఉంటుంది. దానివల్ల కంపెనీస్ నుంచి కూడా ఫోన్స్ అయితే రావట్లేదు గివేవేస్కి, అందుకే చాలా వరకు తగ్గిపోయినాయి. సో నా దగ్గర అంటే నేను ప్రజెంట్ 5 million కోసం వెయిట్ చేస్తున్నా. 5 millionకి కొద్దిగా పెద్దగా ఇద్దామని చెప్పి గివేవే నా సైడ్ నుంచి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక దగ్గర ఒక 2.5 lakh అట్లా దగ్గరలో ఉన్నాం మనం. అలా కంప్లీట్ చేశారనుకోండి 5 million మనం పెద్దగా ప్లాన్ చేద్దాం గివేవే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది వచ్చేసరికి అరవింద్. ఇతను వరంగల్ హనుమకొండ, మన దగ్గర జరిగింది, తెలంగాణలో జరిగింది ఇది. వరంగల్ హనుమకొండకి చెందిన ఇతను మహబూబాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఇతను ట్రైన్లో జర్నీ చేస్తున్నాడు. ట్రైన్ ఫుట్ బోర్డ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాడు. ఫోన్ అయితే పడిపోయింది, రన్నింగ్ ట్రైన్లోంచి ఫోన్ అయితే పడిపోయింది, చేతిలోంచి జారి కింద పడిపోయింది. సో ఇతను ట్రైన్లోంచి దూకేశాడు, ఫోన్ కోసం ట్రైన్లో నుంచి రన్నింగ్ ట్రైన్లోంచి దూకేశాడు. చాలా దెబ్బలు అయితే తగిలినాయి ఇతనికి. ప్రజెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రజెంట్ అయితే ఇతని కండిషన్ క్రిటికల్గానే ఉంది. ఇతను త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఇది చాలామంది ఫోన్లో ఆడతా ఫోన్ కోసం దూకడమే నాకైతే అర్థం కాదు. ఫోన్ మీకు ఒకవేళ పడిపోయింది అనుకోండి, ట్రైన్లో మీరు రన్నింగ్ ట్రైన్లో ఉన్నారు, ఫోన్ కానీ మీరు ఏదైనా రింగ్స్ కానీ గోల్డ్ కానీ ఇట్లాంటివి పడిపోయినా కానీ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 182 అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు రైల్వే హెల్ప్ లైన్ కావాలి, రైల్వే హెల్ప్ లైన్ వచ్చేసరికి 139 హెల్ప్ లైన్ నెంబర్. వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పారనుకోండి, ఎక్కడ పడిపోయింది, మీరు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వగలిగితే, ఏమన్నా కరెంటు స్తంభాలు కానీ వాటి నెంబర్స్ ఇట్లాంటి డీటెయిల్స్ ఇచ్చినా కానీ సో వాళ్ళు వెతకడానికి ట్రై చేస్తారు. సో మీరు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ పడిపోయినాయి అనుకోండి, దానికోసం దూకడం అంటే మన ప్రాణం కన్నా వాల్యుబుల్ అయితే ఏం కాదు. మన ప్రాణం ఉంటే పడిపోయిన వస్తువుల కన్నా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు మనం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు OTTలో ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రైమ్ వీడియోలో గేమ్ చేంజర్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే మాత్రం థియేటర్లో తండేల్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ వింతగా చేస్తుంటారు, అన్నీ ఓపెన్గా వార్నింగ్లు ఇస్తుంటారు. మరి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తో కూడా తెలియదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది రాజబ్ భట్ అని చెప్పేసి ఒక యూట్యూబర్, ఈయన చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇతనికి మ్యారేజ్లో లైన్ హబ్ అని చెప్పేసి వీళ్ళు బ్రీడింగ్ చేస్తుంటారు అనమాట. వీళ్ళకి లైసెన్స్ కూడా ఉంది, గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉంది. వీళ్ళు యానిమల్స్ బ్రీడింగ్ అది చేస్తూ ఉంటారు. ఈ లైన్ హబ్ అనే వాళ్ళు ఒక చిన్న పిల్లని, సింహం పిల్లని తీసుకొచ్చి ఇతనికి గిఫ్ట్గా అయితే ఇచ్చారు మ్యారేజ్లో. ఆ వీడియో చాలా వైరల్ అయింది. షార్ట్ వీడియో కానివ్వండి, లాంగ్ వీడియో కానీ చాలా వైరల్ అయిపోయింది. సో దీని మీద యానిమల్ వెల్ఫేర్ వాళ్ళకి కన్నుబడింది. వీళ్ళ మీద కేసు బుక్ చేశారు. రాజబ్ భట్ అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు ఇతనికి శిక్షగా 12 నెలల్లో మీరు 12 వీడియోస్ యానిమల్ వెల్ఫేర్ సంబంధించి చేయాలి, ఖచ్చితంగా 12 వీడియోలు చేయాలి అని చెప్పేసి చెప్పారు. సింహం పిల్ల ఉందో దాన్ని జూకి అయితే ఇచ్చేశారు. అండ్ ఇది ఈయన విడుదల చేసేశారు. ఎవరైతే ఈ సింహం పిల్ల ఉందో గిఫ్ట్గా ఇచ్చారు సార్ లైన్ హబ్ వాళ్ళు ఓపెన్గా ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. ఎవరైతే జూ పార్క్ నుంచి ఆ సింహాన్ని ఒకవేళ దొంగతనం చేసి తీసుకొచ్చి, చిన్న సింహం పిల్లని దొంగతనం చేసి మళ్ళీ రాజబ్ భట్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకి 10 లక్షల రూపాయలు పాకిస్తాన్ కరెన్సీ ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఓపెన్గా వీడియో చేసి రిలీజ్ చేశారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు అక్కడ. ఇది లీగల్గా దొంగతనం చేయమని ప్రోత్సహించడం, వెళ్ళి దొంగతనం చేసినప్పుడు బుక్ అవుతారు. ఎందుకంటే జూ పార్క్ నుంచి దొంగతనం చేయడం అంటే అది క్రైమ్, చాలా పెద్ద క్రైమ్ కిందకు వస్తుంది. ఈయన ఎవరైతే ప్రోత్సహించారో ఇతన్ని జైల్లో వేస్తారు. ఈ సింహం పిల్లని తీసుకెళ్ళి ఎవరైతే మళ్ళీ రాజబ్ భట్కి ఇస్తే మళ్ళీ ఆయన్ని కూడా జైల్లో వేస్తారు. అందుకే పాకిస్తాన్లో అంటారా బాబా అని చెప్పేసి thumbnail కూడా పెట్టాను. ఇది ఫ్రెండ్స్ బాగుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. రేపు iQOO 13 వర్సెస్ OnePlus 13 చాలా మంది వీడియో కోసం అడుగుతున్నారు, కంప్లీట్ కంపారిజన్.
చెక్ చేయాలనుకుంటే రేపు మన ఛానల్లో వస్తే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.